ఆ ఊళ్ళో వైసీపీ టీడీపీ ఒకటేనట. ఆ రెండు కలిసి ఆయనను ఫుట్బాల్ ఆడుకుంటున్నాయట. ఆ మాజీ మంత్రి వైసీపీ మాజీ నేత ఇదే మాట చెప్పి వాపోతున్నారట. అయితే ఆ రెండు పార్టీలే కాదు, ఇంకెన్ని పార్టీలు కలిసి వచ్చినా తగ్గేదిలే అంటున్నారు ఆయన. ప్రజల కోసమే పోరాడతానంటున్నారు ఆ సీనియర్ లీడర్. కూటమిలో బడా నేతగా చెలామణి అవుతున్న ఆ నేత మాటలతో కూటమిలో కుంపడి రాసుకుందా? ఎస్, ఇంతకీ ఈ లొల్లి ఎక్కడ తిరుగుతోంది? ఒక కార్పొరేషన్, 100 మంది ఆశావహులు, ఎస్సీ రిజర్వ్డ్ టు జనరల్. కూటమిలో కుంపటి, సీటు కోసం టీడీపీలో సిగపట్లు. లాస్ట్ మినిట్ లో ట్విస్ట్ తప్పదా? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగనుంది. కూటమి ప్రభుత్వం విడుదల చేసే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారట. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఏ నోట విన్నా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చర్చ సాగుతోందట. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే ఆర్థిక అంగబలాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పరిధిలో ముందుగా ఒంగోలు నగర కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి, దర్శి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారని సమాచారం. గతంలోనూ పంచాయతీ ఎన్నికల కంటే ముందుగానే మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఒంగోలు నగర కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం ఒంగోలు కూటమిలోనే 2 వర్గాలు ఉన్నాయట. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు వడా చైర్మన్ షేక్ రియాజ్, బీజేపీ నేతలు కలిసి ఒక వర్గంగా ఉన్నారట. ఇక జనసేనలో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మరో వర్గంగా చలామణి అవుతున్నారట. అయితే కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థులను రంగంలోకి దించుతారా, లేక వర్గపోరుతో వేరువేరుగా పోటీ చేస్తారా అన్న చర్చ జోరుగా సాగుతుందట. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ తరపున అన్ని డివిజన్లలో అభ్యర్థులు బరిలో దిగనున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ కలిసి ప్రకాశం జిల్లాలో బాలినేని తోటి పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కలిసి నా మీద పోరాటం చేస్తున్నారు. నాకు దేనికైనా ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా నేను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇదేం అన్యాయం? వైసీపీ టీడీపీ కలిసి పనిచేయటం ఏంది? ఇక్కడ ఒకరు మాట్లాడేవాడు ఉన్నాడు, ఇక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేవాడు ఉన్నాడు. చూసా చూస్తున్నారా ఏంది ఇది? ఆయన చేసిన పనులకి జనసేన అండ అని మాట్లాడటం అది తప్పు. నేను జనసేన మన కళ్యాణ్ గారి మాటలు నన్ను గురించి మాట్లాడిన మాటల వల్ల ఆయన్ని అభిమానించి నేను పార్టీలో చేరా. అంతేగాని నేనేదో దోచుకొని దానికి నీళ్ళలో ఉండేదానికి ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. చూడు అయ్యా, ఇప్పుడు నన్ను ఏం దోచుకుని, ఇప్పుడు నువ్వేం దోచుకుంటున్నావు, నేనేం దోచుకున్నావు చూడు. ఇప్పుడు నా పరిస్థితి, నేను ప్రజల కోసం నా ఆశలని అమ్ముకొని నేను అప్పులు కట్టాను. నువ్వు ఒంగోలు మేయర్ సీటు కోసం టీడీపీ నేతలు ఇప్పటి నుంచి సిగపట్లు పడుతున్నారట. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి మేయర్ సీటు కోసం అధికార పార్టీ నుంచి ఓ 10 మంది క్యూలో ఉన్నారని సమాచారం. గతంలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ పదవిని ఈసారి ఓసీ జనరల్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పటికే 1/2 డజన్ మంది నేతలు మేయర్ కుర్చీపై కర్చీఫ్ వేసి రెడీ అయిపోయారట. మరికొంతమంది క్యాస్ట్ పాలిటిక్స్ లో తమకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారట. అయితే ఎవరెంత పోటీ పడినా, ఎవరెన్ని కర్చీఫ్లు వేసినా బంతి మాత్రం ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల కోటులో ఉందట. దీంతో 1/2 డజన్ మంది ఆశావహులు ఎమ్మెల్యే కరుణా కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారట. మేయర్ పదవిని తమకు కేటాయించాలని ఎమ్మెల్యే దామచర్ల దగ్గర తమ మనసులో మాట బయట పెడుతున్నారట. పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని అంతా అధిష్టానం నిర్ణయిస్తుందని ఆశావహులకు ఎమ్మెల్యే జనార్దన్ సర్ది చెబుతున్నారట. ఇక గతంలో సంఖ్యాపరంగా ఓటర్లు ఒక్కో డివిజన్ లో ఒక్కో రకంగా ఉన్నారట. కొన్ని డివిజన్లలో తక్కువ మంది ఓటర్లు, మరికొన్ని డివిజన్లలో ఎక్కువ మంది ఓటర్లు ఉండేవారట. ఈ నేపథ్యంలో ఒక్కో స్థానంలో 3000 ఓట్ల వరకు ఉండే విధంగా డివిజన్లను విభజించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెరగనున్నాయట. ఒంగోలు నగరంలో 3 లక్షలకు పైగా జనాభా ఉంది. ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యమున్న పదవి మేయర్ కావడంతో ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు దక్కని టీడీపీ నేతలు మేయర్ సీటుపై ఇప్పటి నుంచి కర్చీఫ్లు వేస్తున్నారట. 2012లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత 2021 మార్చిలో ఒంగోలు నగర కార్పొరేషన్ కు తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మేయర్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 41 స్థానాలు వైసీపీ గెలిచింది. టీడీపీ 6, జనసేన 1, 2 ఇండిపెండెంట్లు గెలిచారు. వైసీపీకి చెందిన గంగాడ సుజాత మేయర్ గా ఎన్నికయ్యారు.
ఉండిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి సర్కార్ విజయం సాధించడంతో ఆపరేషన్ ఆకర్షలో భాగంగా వైసీపీ మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సహా మెజారిటీ సభ్యులు టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో కార్పొరేషన్ కాస్త టీడీపీ ఖాతాలోకి చేరిపోయింది. ఈ నేపథ్యంలో మేయర్ పదవి కోసం టీడీపీలో గట్టి పోటీ నెలకొందట. అయితే మిగిలిన 24 మంది కార్పొరేటర్లలో 20 మంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. దీంతో జనసేనకు అప్పటికే ఉన్న ఒక కార్పొరేటర్ తో కలుపుకొని 21 మంది బలం చేకూరింది. ఇక మిగిలిన 4 కార్పొరేటర్లు వైసీపీలోనే ఉండిపోయారు. అయితే కార్పొరేషన్ పదవీ కాలం ముగియడంతో కార్పొరేటర్లంతా మాజీలుగా మారారు. టీడీపీ జనసేనలోకి జంప్ చేసిన 40 మంది మాజీ కార్పొరేటర్లు మళ్లీ టికెట్ కోసం తహతహలాడుతున్నారట. వాళ్ళకు అవకాశం ఇవ్వాలా లేక అదే డివిజన్లలో ఓడిపోయి ఇన్ఛార్జీలుగా ఉన్న టీడీపీ నేతలకు టికెట్లు ఇవ్వాలో తెలియక కూటమి నేతలు అయోమయంలో పడ్డారట. మేయర్ పదవిని జనరల్ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొందట. దీంతో నేతల ఒత్తిడిని తట్టుకునేందుకు టీడీపీ హైకమాండ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతుందట. దీనిలో భాగంగా మేయర్ పదవిని ఈసారి జనరల్ మహిళకు రిజర్వ్ చేయొచ్చని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. దీంతో పోటీ తగ్గి ఆశావహులు వెనక్కి తగ్గుతారని భావిస్తున్నారట. అయితే తమకు సీటు రాకుంటే భార్యను బరిలో దింపి ఎత్తులకు పెయ్యెత్తులు వేస్తున్నారట. అయితే అటు ఇటు కాకుండా చివరకు బీసీలకు రిజర్వ్ చేస్తే తమ సంగతేంటని ఆశావాహులు వాపోతున్నారట. అసలు ముందు మేయర్ పదవి ఏ కేటగిరీలో ఉంటుందో తేల్చండి మహాప్రభో అంటున్నారట తమ్ముళ్లు. అయితే టీడీపీ నేతల ఒత్తిడిని తట్టుకోవడానికి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలంటున్నారు. తెలుగు తమ్ముళ్లకు స్వీట్ న్యూస్ వస్తుందో లేక లాస్ట్ మినిట్ లో భారీ ట్విస్ట్ ఇస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోందట.